వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు బూర్గంపాడు మండల సారపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. మోటార్ సైకిల్పై ప్రయాణిస్తూ గ్రామం మొత్తం తిరిగారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో పాటు బూర్గంపాడు మండల ప్రజా పరిషత్ అధికారి జమలారెడ్డి, గ్రామ కార్యదర్శి మహేష్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, మహిళా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మిత్రపక్ష నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సర్వే చేయించుకోండి. సర్వేలో మీ పేరు లేకపోతే రాదు. ఎక్కడ సర్వే చేయించుకోండి. అందరికీ నా కోటలు మీకు ఇంధనం ఇల్లు కట్టిస్తాం. రెండవది రేషన్ కార్డులు కూడా చాలా మందికి లేవు. ఇందిరమ్మ రాజ్యం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వే జరుగుతాం. ఈ ఊరు సర్వేకి వచ్చినప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకోండి, లేని వాళ్ళు దరఖాస్తు పెట్టుకోండి. అందరికీ ప్రతి కుటుంబానికి, పెళ్ళైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుద్ది. అంటే ఎఫ్డిసి కార్డు, ఫ్యామిలీ ఎఫ్డిసి, ఫ్యామిలీ డిజిటల్ కార్డు, దాని తెలుగులో మనం రేషన్ కార్డు అంటాం. అందరికి వస్తాయి రేషన్ కార్డు. అందరూ సర్వే చేయించుకుంటూ రాయించుకోండి. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకి, అదే రేగుల ఇల్లు, గడ్డిల్లు, రెక్కల మీద బతికే అట్టడుగునున్నట్టు పేదవాళ్ళకి ఇస్తాం. ఈ కులం ఆ కులం లేదు, అందరికి పేదవాళ్ళకి ఇస్తాం. మరి 40 సంవత్సరాలు అవుతుంది సార్ మేము ఊరు కట్టి ఇప్పుడు దాకా రోడ్లు ఉండే. ఈ జనాల్లో చెప్పాలంటే కొంచెం కూర్చోండి. కూర్చుంటే ఎందుకంటే ఎవరెవరు సమస్య ఉన్నది అన్ని అందరం చెప్తాం. నాలాంటి వాడు బోకర్ వచ్చి నేనే మొత్తం నాదే బాస్కర్ అంటే మాత్రం నేను నమ్మకాను. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చి చెప్పే చెడు మాటలు చాలా ఉన్నాయి సార్. చెడు మాటలు చాలా ఉన్నాయి. ఈ ఊరు నష్టపడే నాగేశ్వరరావు మంచోడు కాదు, దుగ్గుగాడి కృష్ణారెడ్డి గారు మంచోడు కాదు, జగదీశ్వరరావు గారు మంచోడు కాదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివి వద్దు. మీరు స్వయంగా మీరు వచ్చి ప్రాబ్లం ఎందుకంటే ఒక 10 మంది లంబాడోళ్ళు కానీ ఓటోళ్ళు కానీ ఒక 10 మంది వచ్చి మీ దగ్గర పిల్లలు, మా యూత్ పిల్లగాళ్ళు కూడా హుషారులో ఉన్నారు. మా జమ కొంచెం తప్పించేసారు. ఒక్క నిమిషం. ఎందుకంటే రోడ్ లేదు మాకు. ఆగండమ్మా, పిల్లలు ఇప్పుడు హుషారుగా ఉన్నారు. మా నంబర్ దాంట్లో తీసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ పని మాత్రం చేయండి సార్. నారాయణ బాబు వచ్చి చెప్తే